హరీష్ రావు మీటింగ్ పెట్టిండు, ప్రెస్ మీట్. ఈ ఫోటో ఆఫీస్కి వచ్చినాక కాదు, అది పాత ఫోటో వేసి రాసిరు. అది మిగతా పేపర్లేమో శంషాబాద్కు వచ్చినటువంటి ఆ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఆ ఫోటోను ప్రచురించి వార్త రాసి కవిత పేరు చేర్చిర్రు, హరీష్ రావు పేరు చేర్చిర్రు, ఇవన్నీ కూడా రాసిర్రు. కానీ ఈ నమస్తే తెలంగాణ చాలా అత్యంత జాగ్రత్తగా అటు హరీష్ రావుకు డ్యామేజ్ కాకుండా, ఇటు కల్వకుంట్ల కవితకు డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా చాలా పద్ధతిగా రాసుకొచ్చారు. ఒక్కసారి చూద్దాం. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, ఇటు కవితను కేసీఆర్ దూరం చేసుకునే పరిస్థితిలో లేడు, హరీష్ రావును పంపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆ డ్రామాలలో భాగంగానే కవిత బయటికి పోయి హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలు చేసింది. మరి ఆరోపణలు చేసినప్పుడు ఏం వార్త రాయలేదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే కవిత పేరు లేకుండా రాసిరు. ఒకసారి చూద్దాం. నాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. మీడియా సాక్షిగా, మీడియా ముఖంగా ఆమె ఆఫీస్లో హరీష్ రావు, సంతన్న, హరీష్ అన్న వీళ్ళిద్దరే దొంగలు, మా అయ్య మా అన్న చాలా మంచోళ్ళు అని చెప్పి ప్రెస్ ముఖంగా పేర్లు పెట్టి చెప్పింది. ఇక్కడ హరీష్ రావు కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిండు. కానీ ఇక్కడ కవిత అనే పేరు రాయకుండా నాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తారు. కొందరు ఎవరు? నాపై కవితని దుష్ప్రచారం చేస్తుంది అని చెప్పొచ్చు కదా. చెప్పిన ఈ పేపర్ రాయదు. ఎందుకంటే కవితను డ్యామేజ్ చేస్తే తట్టుకోదు పేపర్. కవితకు సపోర్టే, నమస్తే తెలంగాణ పేపర్ సపోర్టే, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్టే. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకో వారికి తెలియాలి. దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం మంచివి కావు. అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన నిజాలు కావు. కేసీఆర్ను సీఎం చేసేందుకు కలిసికట్టుగా కదులుతాం. ద్రోహుల చేతుల్లోంచి తెలంగాణను కాపాడుకుంటాం. బీఆర్ఎస్ అంతా మాజీ మంత్రి హరీష్ రావు. చాలా జాగ్రత్తగా కవిత పేరు ఎక్కడ లేదు. చూడండి మీరు, ఈ హెడ్డింగ్లో కవిత పేరు ఎక్కడ లేదు. కవితకు డ్యామేజ్ కావద్దని నమస్తే తెలంగాణ పేపరు కోరుకుంటుంది.